కనపరుచుకుంటాం. హల్లెలూయా. దైవజనులు పీటరయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీకు, గాన పరిచర్య ద్వారా, సంగీత పరిచర్య ద్వారా ప్రభువుని గణపరుస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని చూచి వెళ్తున్నాను కాబట్టి తరచు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. మీరు కూడా నన్ను మీ ప్రార్థనలో తరచుగా జ్ఞాపకం చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రభువుని బట్టి అర్థిస్తున్నాను. నా పేరు ఫినెహాస్. కొంతమంది పిన్నీస్ అంటారు, నోరు తిరగనోళ్ళు. ఒక ఆయన పాంప్లెట్లో ఫినాయిల్ అని రాశాడు, ఇంకొక ఆయన ఫినిష్ అన్నాడు. రకరకాలుగా రాస్తారు. ఒకవేళ నోరు తిరగకపోతే మా ఊరి పేరు చిత్రం సేవకుని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన అని మీ ప్రార్థనలో తరచుగా జ్ఞాపకం చేసుకోవాలని నేను కూడా మీ కొరకు, మీ పరిచర్యల కొరకు, మీ సేవకుని కుటుంబం కొరకు జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు పేరిట మీకు మనవి చేసుకుంటున్నాను. మంచిది. ఎంత ముగింపు కూటం అయితే మాత్రం అంత బిగింపుగా కూర్చోవడం అవసరమా? ఒక ఆయన తన కూతురికి పెళ్లి చేద్దామని సంబంధం చూడటానికి ఒక ఊరు వెళ్ళి వచ్చాడు. చూసి భార్యతో చెప్తున్నాడు, పిల్లడు బాగున్నాడు, అమ్మాయి చాలా భక్తి గల కుటుంబం, మంచి సాంప్రదాయబద్ధకంగా దైవికంగా ఉన్నారు, మంచి ఉద్యోగం కూడా, పిల్లనిచ్చేయచ్చు కళ్ళు మూసుకొని, కానీ ఒకే ఒక్క లోపం ఉందమ్మాయి అన్నాడట. ఏంటండి అంది భార్య భర్తతో. ఆ పిల్లోడు నవ్వితే బాగలేదమ్మాయి, పళ్ళన్నీ తింగిరి పింగిరిగా ఉన్నాయి, ఇక నవ్వకపోతే మాత్రం ఇంకే వంక లేదన్నాడట. అప్పుడు భార్య అందట, మన అమ్మాయిని చేసుకున్న తర్వాత కూడా మన అమ్మాయిని నవ్వేటే అవకాశం ఇస్తుందంటారా? ఇక అదే ఆ లోపమైతే ఇచ్చేద్దాంలేండి అని. ఇక్కడ ఎయిర్పోర్ట్లు బాగున్నాయి, అక్కడ మంచి మసాలా వాసనలు కూడా వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ మీరెందుకో కొంచెం ముభావంగాను చాలా కొంచెం సీరియస్గా ఉన్నారు. మీటింగ్లు అయిపోతున్నాయనా, అంతేనా? ఇవాళతో అయిపోతాయి కదని సీరియస్గా ఉన్నారా? పాస్టర్ గారు చెప్పారుగా, పదే రివైండ్ చేసుకోండి, తలపోసుకోండి, నెమరు వేసుకోండి, మననం చేసుకోండి, మీ మస్తిష్కంలోకి ఆ మాటలన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. నెమరు వేసుకోవటం వలన గడ్డి తిన్నా ఆవు పాలు వేస్తుంది, నెమరు వేగిపోవటం వలన పాము పాలు తాగినా విషం వేస్తుంది. అంటే నెమరు వేసుకుంటే సమాజానికి మనం మేలు చేస్తాం, అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాం. చిన్న పల్లవి చరణం పాడమంటారా? నాకు ఈ అలవాటు. ఒక ఆయన ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడట, రిటైర్డ్ అయిపోయాడు, కూతురు కొత్తను రాస్తున్నాడు. భార్య వచ్చి కూర్చుని ఇట్ట ఊపాలి, ఊపితే రాస్తాడు. ఈలోపు భార్య అని వంటగదిలో పని ఉంది వెళ్ళిందనుకో, అట్ట ఆగిపోద్ది, ఊపితే కానీ రాయలేడు. ఎందుకని? ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి, అది అలవాటు అయిపోయిందని. ఒక ఆయన ఎరువుల కొట్లో పనిచేస్తూ ఉండేవాడు, అంటే హోటల్లో మానేసి ఎరువుల కొట్లో జాయిన్ అయ్యాడు. ఆయన చెలికిల మంది బాబు అన్నాడట. సరే తినేస్తారా, పాసులు కట్టమంటారా అన్నాడట. ఎందుకంటే ఆయన గతంలో హోటల్లో పనిచేసిన అలవాటు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని పెళ్లి చూపులు తీసుకెళ్ళారు. పాప నచ్చిందా అంటే 24 గంటలు గడితే గణేశంగా చెప్పలేడు అన్నాడు ఆయన. అది ఆయనకి అలవాటు. బోధకులమైన మాకు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి, అది వాడుకలు. నీ వాడుకలు నాకు నేర్పు, రాత్రి పాడంగా, నీ మార్గములో నన్ను నడుపు. దేవునికి కూడా కొన్ని వాడుకలు ఉన్నాయి. ఆయన వాడుక చొప్పున దేవాలయానికి వెళ్ళి, ఆయన వాడుక చొప్పున అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. నాకు కూడా పాట పాడి వాక్యంలోకి వెళ్ళటం ఒక వాడుక. అందులో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే బిడ్డలు మంచిగా ప్లే చేస్తున్నారు, మంచి నిష్ణాతులు. పాటంతా పాడటానికి టైం లేదు, కానీ ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా.
యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా అనండి. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, అదే చాలయ్యా నాకు, అదే మేలయ్యా, అదే చాలయ్యా నాకు, అదే మేలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. లేనిది ఉన్నట్లు పిలిచే దేవా, ఉన్నది లేనట్లు చేసే దేవా, లేనిది ఉన్నట్లు పిలిచే దేవా, ఉన్నది లేనట్లు చేసే దేవా. అసాధ్యమైనది నీకు లేనే లేదు, అసాధ్యమైనది నీకు లేనే లేదు. సమస్తము నీకే సాధ్యము దేవా, సమస్తము నీకే సాధ్యము దేవా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా అనండి. అదే చాలయ్యా నాకు, అదే మేలయ్యా, అదే నాకు, అదే మేలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే. దేవతలకు దేవుడవు నీవే నాయన, రాజులకు ప్రభుడవు నీవే దేవా. నీకు పైన ఎవరు లేరు, అన్ని నామముల కన్నా పైనామము నీదే తండ్రి. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు నీవే దేవా. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు నీవే దేవా. నీకు పైన ఎవ్వరు లేనే లేరు, నీకు పైన ఎవ్వరు లేనే లేరు. సదాకాలమున్నది నీవే దేవా, సదాకాలమున్నది నీవే దేవా. గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. అదే చాలయ్యా నాకు, అదే మేలయ్యా, అదే నాకు, అదే మేలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే.
ఎవరు వేయలేకుండా నువ్వు తీసే దేవుడవు, ఎవరు తీయలేకుండా నీవు వేసే దేవుడవు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు, సర్వశక్తిమంతుడవు నీవే దేవా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద గాడ్. ఎవరు వేయలేకుండా తీసే దేవా, ఎవరు తీయలేకుండా వేసే దేవా. ఎవరు వేయలేకుండా తీసే దేవా, ఎవరు తీయలేకుండా వేసే దేవా. దావీదు తాళపు చెవి గలవాడా, దావీదు తాళపు చెవి గలవాడా. సర్వశక్తిమంతుడవు నీవే దేవా, సర్వశక్తిమంతుడవు నీవే దేవా. గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. ఎలానండి? నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. అదే చాలయ్యా నాకు, అదే మేలయ్యా, అదే నాకు అదే మేలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా.